నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. నా దగ్గర డబ్బులు లేవు నమ్మండి ప్లీజ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో ఏమని చెప్తున్నారంటే, నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్పేసి తను ఆ ప్రచారంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఓటుకి డబ్బులు పంచలేను, అదేంటిది వేరే పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, వాళ్ళు దోచుకున్నారు ప్రజల దగ్గర నుంచి వెళ్ళి, సో వాళ్ళలాగా నేను కాదని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఆయన దగ్గర డబ్బులు లేవన్నారా? అవును, నిజమే. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. కాకపోతే ₹1 తీసుకుంటున్నారు కదా సార్. అంతేలేండి, అది డబ్బులు లేవు అనేది. అందుకే నాకు ఎట్లా టాపిక్ మాట్లాడో అర్థం అవ్వట్లేదు, కాసేపు నవ్వు వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు చూశాను నేను కూడా. అంటే వ్యంగ్యాస్త్రాలు, మీరు డబ్బులు అయితే తీసుకోండి, ఎవరిచ్చినా తీసుకోండి, మీ ఇంట్లో వాళ్ళని అడిగి ఎవరికి వేయాలో నిజంగా ఇంట్లో వాళ్ళని అడిగితే ఇంకొకరు వేయరు. ఎందుకంటే అమ్మలక్కలు ఎవరైతే ఉన్నారో, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత వీళ్ళు ట్యూన్ చేసుకున్నారు, కొంత పర్సంటేజ్, ఎక్కువ కాదు. మిగతా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో నిజంగా అదే ముసలి వాళ్ళు అమ్మలక్కలు ఇంట్లో అడిగితే ఈయనకి వేయరు. ఈయన ఏదో బహిర్గతంగా అట్లా బయటికి మాట్లాడారు కానీ నెక్స్ట్ డబ్బులు లేవు అనేది ది బిగ్గెస్ట్ డాష్. ఇంకా వదిలేయండి. అంటే ఆయన దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని చెప్పేసి కొన్ని సర్వేలే చెప్పే వాస్తవం. అప్పటికి 500 కోట్లు ఎంతో అని కూడా, 500 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాను కూడా సర్వేలో వచ్చింది. బట్ మొన్న అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు 700 కోట్లు ఉన్నాయని చెప్పారు. దానికి ఏముంది అసలు? చాలా ఇప్పుడు అప్పట్లో ఆయన మీద ఎలిగేషన్స్ అన్నీ వచ్చినప్పుడు లోటస్ పాండ్లో 60 గదులతో ఇల్లు కట్టుకున్నారని, అప్పటికే అది ఎన్నో 100 కోట్లు విలువ అని. అంటే స్థిరాస్తులు ఎన్ని, చరాస్తులు ఎన్ని, కేసులు ఎన్ని, ఈ కేసులు మనీ లాండరింగ్ ద్వారా జప్తు చేసినవి ఎన్ని, ఒక్క ఈడీఏ 38,000 కోట్లు జప్తు చేయగలిగిందంటే, చేయగలిగింది అంతంటే ఇంకా తిరిగి రానివన్నీ, గోడకు చేసిన సున్నాలు ఎన్ని ఉంటాయి, అవన్నీ ఎవరిది? మొన్న కూడా ఒక సీనియర్ నాయకులు, ఒక పార్టీ అనవసరం, ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఆయన కింద పనిచేసిన ఎంపీలే 2019కి ముందు ₹1,00,000 అడిగితే వాళ్ళ దగ్గర ఉండేది కాదు, ఈరోజు కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి ఎంత కావాలని ఇవ్వగలుగుతున్నారు అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. ఒక మామూలుగా కింద స్థాయి జడ్పీటీసీ ఆయన, అంటే తెలిసిన అతను. అంటే ఎట్లా మరి, ఎలా అసలు అతని దగ్గర ఉండే అనుచరుల్లోనే అంత స్థాయిలోకి వెళ్ళిపోతే ఈయన దగ్గర ఏం లేవంటే ఎవరు నమ్ముతారు? అది కూడా చూడండి ఎంతసేపు ఎలా ఉందంటే, నా దగ్గర లేవు, చంద్రబాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే ప్రజల దగ్గర దోచుకునే డబ్బేనంట. మళ్ళీ చూడండి పెద్ద జోకు, ప్రజల దగ్గర దోచుకునే డబ్బే ఉంది తీసుకోండి అంటే ఎలా చెప్తారు అలాగా? దేవుడు మన వైపు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని ఎట్లా? అందరూ తప్పు చేసిన వాళ్ళు అదే మాట అంటున్నారు, తప్పు చేయని వాళ్ళు అదే మాట అంటున్నారు. ఎలా తెలిసేది? ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్ముతారు? మరి ఇదే రాజశేఖర రెడ్డి గారి పేరుని కూడా ఛార్జ్ షీట్లో దాఖలు చేయించింది ఈయనని కూడా మొన్న ఎవరు ఉండవెల్లి గారు ఏదో వచ్చిన ఒక దీంట్లో చూశాను. తర్వాత ఆయన అన్నారని కాదు, షర్మిలా గారు కూడా ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా చూశాను. అది కూడా ఇప్పుడున్న ఏఏజీ గారు, పొన్నవోలు గారు ఛార్జ్ షీట్లో పెట్టారండి రాజశేఖర రెడ్డి గారి పేరుని. అంటే నాకేం సంబంధం లేదు, ఆయన్ని అడగండి, ఆయన ఇప్పుడు లేరు కదా, ఆయన్ని అడగండి, నేను తప్పించుకునే ప్రయత్నంలో ఈయన అలా చేశాడని ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు పొన్నవోలు గారు యాడ్ చేశారు. ఆ పొన్నవోలు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఏఏజీగా అడ్వకేట్ జనరల్గా పెట్టారని, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా పెట్టారని షర్మిలా గారికి కూడా విమర్శించారు కదా. తనే చెప్పాడు, చెప్తే బయటకు వచ్చింది కదా. అంతకుముందు ఆయన పేరట్టు మన రాజమండ్రి ఆయన కూడా చెప్పారు. సరే, ఎంతమంది చెప్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ డబ్బులు కావా? ఇవన్నీ ఏంటివి? దేవుడు మన వైపు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని అంటే ఏంటిది? అసలు అదే అనిపిస్తుంది. మీరు అలా అడిగేసరికి కాసేపు నాకే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనం. డబ్బులు లేవు అనే ఆన్సరు చాలా అది లౌక్యంగా చెప్పాను అనుకున్నారా, లేదంటే పిల్లి అంట కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంటుందంట, నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని అట్లా అనుకుంటారా? లేదంటే రాజకీయాలు ఇవన్నీ సహజమేలే, ఏం మాట్లాడినా చెల్లుతుంది, మన గవర్నమెంట్ వచ్చాక చూసుకుందాంలే అనుకుంటారా? ఎట్లా అమ్మ మరి?
క్లియర్గా అన్ని ఇప్పుడు ఈడీ ఎంత చేసింది, సిబిఐ ఇంకా ఉంది. నిన్న మొన్నటి వరకు సిబిఐకి ఇంకా 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నా మీరు ఏం పట్టించుకోవట్లేదని చెప్పి సిబిఐ మీద ఎక్స్ప్లెనేషన్ అడిగింది సుప్రీంకోర్టు. సిబిఐకి వాళ్ళకి అడిగింది, అలాగే తెలంగాణ హైకోర్టుకు కూడా అడిగింది. ఇద్దరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇస్తే సిబిఐ ఇంకొక అడుగు ముందుకేసి మాకు ఎలా కాదు, హైకోర్టులో పెడితే ఏమవుతుందంటే ప్రతి 2 ఏళ్ళకి ఎవరో జడ్జి మారిపోతున్నారు, మేము మొదటి నుంచి పెట్టేసరికి మళ్ళీ అన్నీ వినిపించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి 2 వాయిదాలు వస్తున్నాయి, అది 4-5 వాయిదాలు వస్తున్నాయి, మళ్ళీ జడ్జి మారిపోతున్నారు. మాకు అలా కాకుండా స్పెషల్ కోర్టు పెట్టండి, స్పెషల్ జడ్జిని పెట్టండి, కోర్టు అది కేసు కంప్లీట్ అయ్యే వరకు ఆ జడ్జి ఉండాలి, ఆశాంతం మొదటి నాటి వరకు ఆయనే ఉండాలన్నట్టు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎట్లా సాధ్యం చెప్పండి? ఎంతమందిని మ్యానిపులేట్ చేశారు, ఎంతమందిని ఇది చేశారు. మరి ఎందుకు నిజంగా తప్పులు ఏవి చేయకపోతే రావచ్చు కదా. ఇప్పుడు మొన్న ఆవిడ కడిగిన ముత్యంలా ప్రతి ఒక్కడు అరెస్ట్, ప్రతి ఒక్కడు అది చెప్తున్నారు, కడిగిన ముత్యం లాగా వస్తానని చెప్తున్నారు. మోర్ ఓవర్ చంద్రబాబు గారు హయాంలో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, ఇంకా లాస్ట్ గవర్నమెంట్ ఉన్న. మరి అదేదో ఆ కేసు బనాయించి ఆయన లోపలేసినా బాగుండేది. స్కిల్ కేసు అని వేసారు. ఎందుకు వేసారు? అవినీతి చేశారు. స్కిల్ కేసులో ఏముంది, బయటకు వచ్చేసరిగా ఏ పత్రాలు లేవు, ఏ ప్రూఫ్స్ లేవు. ఏదైతే పొన్నవోలు గారు చూపించారో వాళ్ళు క్రియేట్ చేసుకున్న పత్రాలను కూడా మొన్న తేలింది. అవన్నీ తెలిసి ఒకటి తగలబెట్టేశారంట. తగలబెట్టి నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇవన్నీ ఎక్కడ, ఎంత క్రియేటివిటీ, ఇవన్నీ ఎవరి కోసం, ఏది చేద్దామని, ఏం సాధిద్దామని. అది ఏదైతే పేద ప్రజల అకౌంట్లో ప్రతి ఒక్కరు ఇంటికి కూడా సుమారుగా 5 ఏళ్ళలో 5 లక్షలు లబ్ధి చెందింది. మీకు వచ్చింది చెల్లెమ్మ, తమ్ముడు అంటే నేను తినడమే కాదు మీకు తినిపించాను, మీకు కూడా నాలో వాటా ఇచ్చాను, మీరు నాకు ఓటేయాలి అన్నట్టుగా ఉంది. మా చిన్నప్పుడు చూసారా, అరే ఈ ఎండతో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందిరా, అమ్మ తిడతాదరా అంటే వాడు వెంటనే ఐస్ తీసుకొచ్చారా, తమ్ముడు నీకు చిన్న మొక్క ఇస్తాను రా, అమ్మకి చెప్పకరా అంటాడు. అట్లా ఉంది. ఐస్ అంతా తినేస్తాడు, చిన్న మొక్క అడిగిస్తాడు. సేమ్ ఇప్పుడు అలాగే ఉంది. ఆ పథకాలు మొత్తం అయిపోయి, అందుకే కదా దగ్గర 2.5 లక్షల కోట్లు ఎంతో మొత్తం అందరికీ స్ప్రెడ్ చేస్తే, అంటే నేను ఒక 2-3 ఏళ్ళ కింద చూసింది ఏంటంటే 1,40,000 కోట్లు అకౌంట్లోకి వెళ్ళాయని ఉంటే, అంటే సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తే కేవలం 90,000 కోట్లే అకౌంట్లోకి వెళ్ళాయంట. అక్కడ మరి 50,000 కోట్లు ఏమైనట్టు? లేవు, డబ్బులు అయితే లేవు కదా. మొన్న అదే కడప నుంచి కంటైనర్లు వెళ్ళాయి అన్నారు, అప్పుడు ఏమైంది? వైజాగ్లో కూడా రాత్రి కంటైనర్ వెళ్ళాను. అవన్నీ ఏంటవి? లేవు. ఇంకొకటి ఇక్కడ డ్రగ్స్ కేసు ఇంతవరకు అసలు అది ఏమైందో తెలీదు. ఎక్కడి నుంచి ఎక్కడికి లీక్ అయ్యింది, ఎక్కడ తీరం దాటింది, అవన్నీ ఏమయ్యాయి, ఎందుకు బయటికి రావట్లేదు? మరి తీయండి బయటికి. ఆ అధికారులు ఎవరు? వాళ్ళకి చర్యలు తీసుకోండి. పోనీ ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవద్దని కూడా చంద్రబాబు చెప్పాడా? కొంప తీసి అలాగే చెప్తారు రేపు పొద్దున వీళ్ళు. చంద్రబాబు నాయుడు వద్దని చెప్పాడు, అందుకే మేము మరి కదా అన్ని ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న ఈయన అప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన ఎందుకు వింటున్నారు? మరి అదే ఇప్పుడు షర్మిలా గారు ఏదైతే అటాక్ వేస్తున్నారో ప్రతిదీ చంద్రబాబు గారు చెప్తేనే వేస్తున్నారంట. ఆవిడ మొన్న టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ అడిగింది, మీరు ప్రతిదీ కూడా చంద్రబాబు గారు చెప్తేనే షర్మిలా గారు అడుగుతున్నారని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే ఐ నో ద ఫ్యాక్ట్ అని అంటున్నాడు ఈయన. మళ్ళీ నిజం ఆయన చెప్పలేదు, నిజం తెలుసు అంట, మరి చెప్పరు ఏంటట. ఇక్కడ హత్య చేసింది ఎవరో తెలుసు, బయట చెప్పారు అంటే అన్ని ఆయన లోపలనే పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ జరిగేది కూడా ఎందుకు? డబ్బులు లేకుండా ఉండడం కోసమే పదవికాంక్ష. డబ్బులే వద్దు, ఓన్లీ ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఆయనకి. డబ్బులు లేవు కాబట్టి, ఇంకా పంచడానికి ఏం లేదు కాబట్టి ఇట్లా ప్రజల సొమ్మే మళ్ళీ ప్రజలకి ఇచ్చేస్తుంటే అప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఎవరికి ఇవ్వడానికి లేవు అని అంటున్నాడు. ఎందుకంటే ఓటుకి నోటు పంచడానికి లేవు కాసేపు అనుకున్నాం. సో ముందు నుంచి ఇచ్చాను కదరా, గత 5 ఏళ్ళుగా ఇచ్చాను, మేపుతున్నాను కదా, అవే మీకు ఇవి, నాకు ఓటేయండి. బహుశా ఆ టెక్నిక్ వాడేయడం ఆయన. డబ్బులు లేవంటే దాని అర్థం అదే, డబ్బులు లేవురా బాబు నేను పంచడానికి. మళ్ళీ ముందు ఓటేయడానికి మీకు ఓటు వేసే ముందు రోజు ఇవ్వడానికి నా దగ్గర లేవు, ఆల్రెడీ 5 ఏళ్ళుగా ఇచ్చాను కదా, ఎవడైనా 5 లక్షలు ఇస్తాడు ఎట్లా కుటుంబానికి, మీ ఇచ్చాను కదా, అదే ఇది అందులో చదువుకోండి అని చెప్పినట్టుగా ఉంది. అంటే ఇవన్నీ చూస్తే అదే చెప్తున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి కూడా అర్థం అవ్వని పరిస్థితి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.